ఈరోజు మన యొక్క ధ్యాన భాగము రోమిలకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 1 నుంచి 16 వచనములు. ఈరోజు మన యొక్క ధ్యాన భాగంలోని నేటి అంశం నీతిమంతునిపై దేవుని ఉగ్రత. మన యొక్క అంశంలో నుంచి మనం చూడబోయేటువంటి 3 రకాల తీర్పులు. 1 సత్యమును అనుసరించి 2వ వచనం, 3 క్రియలను బట్టి 6వ వచనం, 3 రహస్యములను బట్టి 16వ వచనం. ఇలాంటి తీర్పు అనే ఉగ్రత నీతిమంతుడు అని అనుకుంటున్న వారిపైకి రాబోతుంది అనే విషయాన్ని పౌలు గారు నీతిమంతులు అని అనుకుంటున్న యూదులతో మాట్లాడుతూ వచ్చాడు. ఈ 2వ అధ్యాయము 1 నుంచి 16 వచనాలలో ప్రాముఖ్యమైన 3 విషయాలు మనం చూడబోతున్నాం. ఈ 3 విషయాలను మనము ఈరోజు ధ్యానం చేయడానికి ముందు చిన్న ప్రార్థన చేసుకుందాం. తండ్రి, చదవబడిన వాక్యమును దీవించండి. వాక్యం అనే రొట్టె విరవండి నాయన. ఆత్మకు జీవాహారంగా పెట్టి మమ్మలను సర్వసత్యములోనికి నడిపించి నీ కుమారుని స్వరూప్యములో రూపాంతరపరచమని యేసుక్రీస్తు నామమును అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. 2వ అధ్యాయము మొదటి 5 వచనాలు సత్యమును బట్టి తీర్పు ఉంటుంది అనే విషయాన్ని మనం చూస్తాం. ఆ తరువాత 6వ వచనము నుండి 10వ వచనం వరకు క్రియలను బట్టి తీర్పు ఉంటుంది అనే విషయాన్ని చూస్తాం. తర్వాత 11 నుంచి 16 వచనాల వరకు మనము రహస్యములను బట్టి తీర్పు ఉంటుందని చూస్తాం. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడవైనను సరే నిరుత్తరుడవై ఉన్నావు. దేని విషయములో ఎదుటివానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయములో నీవే నిరాస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలయనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు కావా? అట్టి కార్యములు చేయవారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదము. అట్టి కార్యములు చేయవారికి తీర్పు తీర్చుచు వాటినే చేయుచున్న మనుష్యుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకుందువని అనుకుందువా? ఏమండి, ఈ 3 వచనాలు ఏం చెప్తున్నాయో వివరిస్తాను. పౌలు మొదటిగా తన యొక్క పరిచయ వాక్కులను తెలియచేసుకున్నాడు. తరువాత ఆ సంఘం పట్ల ఆయనకున్న అభిమాన కోరికలను తెలియచేశాడు. అది 2వ సందేశం. 18వ వచనం నుంచి ఆయన చెప్పాలనుకున్న టాపిక్ను ప్రారంభించాడు. మొట్టమొదటిగా అన్యుల యొక్క పాపమును గురించి మాట్లాడాడు కదా. 18వ వచనం నుంచి 32 వరకు అన్యుల యొక్క పాపం. అన్యుల యొక్క పాపం అంటే దేవుడు వద్దనుకున్నటువంటి వారి పాపం. నాకు దేవుడు వద్దు అనుకున్నటువంటి వారి పాపం అన్యుల పాపం. దేవుని గురించి తెలుసుకోవాలన్న తపన లేని వారి యొక్క పాపం. వాళ్ళ యొక్క పాపమును గురించి మాట్లాడుతున్నప్పుడు యూదుడు కాళ్ళు ఎగరేస్తాడు. ఎందుకంటే అన్యులంటే యూదుడికి పడదు. వాళ్ళ దృష్టిలో కుక్కలతో సమానం. అన్యుడు అంటే యూదుల దృష్టిలో కుక్కలతో సమానం. అందుకని మొట్టమొదటిగా పౌలు అన్యుడి గురించి మాట్లాడాడు. ఎందుకంటే రోమా సంఘములో వీళ్ళిద్దరు ఉన్నారు. ఎవరిద్దరు? అన్యులు ఉన్నారు, యూదులు ఉన్నారు. బహుశా ఈ సంఘములో యూదులు అన్యులను ఏమైనా అంటూ ఉండి ఉండవచ్చు. యూదులు వాళ్ళని చులకనగా ఎంచుతూ ఉండి ఉండవచ్చు. యూదులు అన్యుల పట్ల అసభ్యకరంగా ఏదైనా మాట్లాడుతూ లేదా దూషిస్తూ లేదా శపిస్తూ లేదా తీర్పు తీరుస్తూ ఉండి ఉండవచ్చు. ఇలాంటి పరిస్థితులు బహుశా ఆయన మనసుకు తెలిసాయి కాబోలు. ఆ కారణము చేత ముందు అన్యుల గురించి మాట్లాడుతూ ఇప్పుడు యూదుల గురించి మాట్లాడుతూ ఉన్నాడు. అన్యుల గురించి మాట్లాడినటువంటి లేక అన్యుల యొక్క పాపపు జాబితాను వివరించినటువంటి పౌలు ఇప్పుడు నేను నీతిమంతుణ్ణి అని అనుకుంటున్న వారి గురించి మాట్లాడుతూ ఉన్నాడు. వీళ్ళ గురించి ఏం మాట్లాడుతున్నాడంటే తీర్పు తీర్చువో మనుష్యుడా అంటే అన్యుడిని చులకనగా ఎంచి అన్యుని గురించి అసభ్యకరంగా మాట్లాడుతూ వాని యొక్క పాపమును గురించి లేదా వాని యొక్క జీవితమును గురించి నీవు మాట్లాడుతున్న మాటలను బట్టి
ఓ తీర్పు తీర్చు మనుష్యుడా, నీవు ఎట్టివాడవైనను సరే నిరుత్రుడవై ఉన్నావు. నిరుత్రుడవు అనే మాటకు అర్థం ఏంటంటే మన్నింపరాని వారు, క్షమింపకూడని వారు అని అర్థం వస్తుంది. మన్నింపరాని వారు అంటే నీవు క్షమాపణకి యోగ్యుడవు కానంత పాపం చేస్తున్నావు, నీకు తెలుసా? క్షమించడానికి వీలు పడనంత పాపాన్ని ఒడిగట్టుకుంటున్నావు, నీకు తెలుసా అనే మాట నీతిమంతులము అని అనుకుంటున్న వారితో పౌలు మాట్లాడుతూ ఉన్నాడండి. కాబట్టి ఎందుకు క్షమింపరాని అంత పాపాన్ని ఒడిగట్టుకుంటున్నావు నీవు అని అంటే, ఎదుట వానికి తీర్పు తీర్చు నీవు అట్టి కార్యములనే చేయుచున్నావు కదా అంటాడు. ఎట్టి కార్యాలు? ఎట్టి కార్యాలంటే 1వ అధ్యాయము 29వ వచనములో మనము గత వారములో చెప్పుకున్నాం. భ్రష్ట మనసుకు వారిని అప్పగించెను అనే జాబితాలో 21 రకాల దుష్ట కార్యాలు వారు చేస్తున్నట్లుగా మనం చూసాం కదండి. అట్టి కార్యములు అంటే అన్యుడుకు తీర్పు తీరుస్తున్న నీవు అట్టి కార్యములనే చేయుచున్నావు కదా. కాబట్టి అవతలవాడు పాపము చేయడము నీ దృష్టిలో తప్పు. అవతలవాడు పాపం చేస్తే వాడికి శిక్ష వస్తుంది, నీవే పలుకుతున్నావు. మరి అట్టి కార్యములు నువ్వు చేసినప్పుడు ఆ శిక్ష ఎదుటవానికి రావాలని నువ్వు కోరుకున్న శిక్ష నీకు రాదా? ఆ తీర్పు నీకు వర్తించదా అని ప్రశ్న వేస్తూ ఉన్నాడు పౌలు గారు. దేవుని పిల్లలారా, చాలాసార్లు మనమందరము ఈ విషయంలో చాలా తప్పు చేస్తున్నాం. ఏంటంటే, నేను నీతిమంతుణ్ణి అన్న ఒక్క దాని మీద, లేదా నేను యేసు ప్రభు నమ్ముకున్నాను అన్న దాని మీద, లేదా నేను క్రైస్తవుడను అయ్యాను అన్న దాని మీద నన్ను నేను మరిచిపోయి ఎదుట వాళ్ళ యొక్క లిస్ట్ అంతా నేను తీసుకోవడం దేవుని దృష్టికి భయంకరమైన పాపం అనే విషయాన్ని పౌలు జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు. ఒక వ్యక్తి తన గురించి తాను చూసుకోగలిగితే ఎదట వాని గురించి తీర్పు తీర్చే సమయము ఉండదు. ఎదట వాని గురించి మాట్లాడే వ్యక్తి తన గురించి తాను తీర్పు తీర్చుకునే సమయము తనకుండదు. దయచేసి ఈ తేడాను గమనించాలండి. నన్ను నేను చూసుకునే సమయము నాకుంటే, నన్ను నేను చూసుకునే వ్యక్తిత్వం నాకుంటే ఎదట వాళ్ళను గురించి తీర్పు తీర్చే సమయము నాకుండదు. ఎదట వాళ్ళను గురించి నేను తీర్పు తీర్చలేదు అని అంటే నన్ను గురించి నేను తీర్పు తీర్చుకుంటున్నాను అని అర్థం. నన్ను గురించి నేను తీర్పు తీర్చుకోవడానికే నాకు సమయం సరిపోవట్లేదు అని అంటే ఎదట వాళ్ళ గురించి తీర్పు తీర్చడానికి నాకు అవకాశమే లేదు. కాబట్టి పౌలు ఏమంటున్నాడంటే, నీవు యూదుడువని గర్వపడుతున్నావు, నిన్ను దేవుడు ప్రత్యేకంగా అన్యజనాంగము నుండి ఎన్నుకున్నాడని గర్వపడుతున్నావు, అన్యుడనేవాడు ఘోర పాపి అని నువ్వు వాడు నశిస్తాడని శపిస్తున్నావు. రైట్? పాపం చేసేవాడు ఖచ్చితంగా శాపగ్రస్తుడే, పాపం చేసేవాడు ఖచ్చితంగా ఉగ్రతకి అర్హుడే. అయితే నువ్వు ధర్మశాస్త్రాన్ని ఎరిగినంత మాత్రాన, అంటే విన్నంత మాత్రాన, నీవు యూదుడవైనంత మాత్రాన, నీవు దేవుని యొక్క అనుగ్రహము నీకు ఉంది అనేటువంటి భావాన్ని ఆధారం చేసుకొని నీవు అట్టి కార్యములే చేయుచున్నావు అని అంటే దేవుడు నిన్ను వదిలిపెడతాడా? నిన్ను దేవుడు వదిలిపెట్టే సమస్యే లేదు అని చాలా ఖరాఖండిగా పౌలు మాట్లాడుతూ ఉన్నాడు. అయితే పౌలు చెప్తున్న విషయం ఏంటంటే, నీవు అట్టి కార్యములు చేసుకుంటూ నీ జీవితాన్ని నువ్వు కొనసాగించుకుంటూ వెళ్ళిపోతే ఒకరోజు నీవు యూదుడవు అని దేవుడు నిన్ను వదిలిపెట్టడు తీర్పులో, లేదా నీ యొక్క ధర్మశాస్త్రము ఉంది అని దేవుడు నిన్ను వదిలిపెట్టడు తీర్పులో. ఒక రోజున దేవుడు నువ్వు అనుకుంటున్నటువంటి వాటిని బేస్ చేసుకొని నీకు తీర్పు తీర్చడు. అన్యుడికి ఏ సత్యాన్ని అనుసరించి దేవుడు తీర్పు తీర్చాలనుకుంటున్నాడో, ఓ యూదుడా లేక నీతిమంతుణ్ణి అనుకుంటున్నవో వ్యక్తి, నీ విషయంలో కూడా అదే సత్యాన్ని అనుసరించి దేవుడు నీకు తీర్పు తీర్చబోతున్నాడు. అది 2వ వచనములో ఆయన చేసినటువంటి ఇచ్చినటువంటి వివరణ. అంటే సత్యము ఏ పాపాన్ని ఖండిస్తూ ఉందో, సత్యము ఏ పాపంపై ఉగ్రత కలుగుతుంది అని హెచ్చరిస్తూ ఉందో,
అదే సత్యము ఏ పాపం చేసినటువంటి వాని విషయములో ఖండించిందో, అదే సత్యము ఒక రోజున నీవు పాపం చేసినా కూడా నిన్ను కూడా ఖండిస్తుంది, అంటే నరికివేస్తుంది. నిన్ను దేవుని రాజ్యము నుండి, దేవుని స్థలంలో నుండి, దేవుని సన్నిధిలో నుండి ఆ సత్యము నిన్ను వేరు చేస్తుంది, తొలగిస్తుంది, నరికివేస్తుంది, ఖండిస్తుంది అనే విషయాన్ని చెప్తూ ఉన్నాడు. అయితే ఇప్పుడు క్వశ్చన్ మార్క్, ప్రశ్న ఏంటంటే, ఎందుకు యూదుడు ఇంత ధైర్యంగా, లేదా నేను నీతిమంతుణ్ణి అని అనుకొని, యూదుడును అనుకొని ఎందుకు ఇంత ధైర్యంగా తప్పు చేస్తున్నారు వీళ్ళు? లేక ఎదుట వాళ్ళకి తీర్పు తీరుస్తూ అదే పాపం వీళ్ళు ఎందుకు చేస్తున్నారు అని అంటే, దీనికి మూడు ప్రధాన కారణాలున్నాయి. ఏంటి ఆ మూడు ప్రధాన కారణాలు అని అంటే, మనము ఆ 4వ వచనములో ఆ ప్రధాన కారణాలను చూస్తాం. ఏంటి ఆ ప్రధాన కారణాలు అంటే, నెంబర్ 1 దేవుని అనుగ్రహం, నెంబర్ 2 దేవుని సహనం, నెంబర్ 3 దేవుని దీర్ఘశాంతం. ఈ మూడు వాళ్ళని పాపములో కొనసాగడానికి, లేదా మేము నీతిమంతులము అని అనుకోవడానికి, లేదా ఎదుట వాళ్ళకి నిష్కారణంగా తీర్పు తీర్చడానికి వాళ్ళు వాటిని కారణముగా ఎంచుకున్నారు. వాటిని వివరిస్తానండి, వినండి. నెంబర్ 1 దేవుని అనుగ్రహం అంటే, యూదుల దృష్టిలో మేము లోకములో నుండి ప్రత్యేకింపబడిన జనాంగం, అంటే మా పట్ల దేవునికి దయ ఉన్నది, అది వాళ్ళ అభిప్రాయం. దయ, అనుగ్రహం అంటే దయ. సో మా పట్ల ప్రత్యేకమైన దయ అంటే, లోకములో మిగతా వాళ్ళు ఏమైపోయినా పర్వాలేదు, మేము మాత్రము ఒక ప్రత్యేకింపబడిన వాళ్ళం కనుక, ప్రత్యేకింపబడిన జనాంగం పట్ల దేవునికి ఒక దయ ఉన్నది. అది వాళ్ళు చేసుకున్న మిస్అండర్స్టాండింగ్. దేవుని పిల్లలారా, ద్వితీయోపదేశ కాండములో మనం చదువుతూ ఉంటే దేవుడు ఏమని చెప్పాడో తెలుసా? ఓ ఇశ్రాయేలీలారా, ఇదిగో నేను వెళ్ళగొట్టినటువంటి ఈ అన్యుల కంటే మీరు నీతిమంతులని, మంచివాళ్ళనని నేను మిమ్మల్ని ఎన్నుకోలేదు. ఏ అన్యులైతే వారి పాపములను బట్టి, వారి యొక్క చెడ్డ క్రియలను బట్టి నేను వాళ్ళని వెళ్ళగొట్టి తినో, అలాగే నువ్వు కూడా అదే అన్యుల యొక్క పాపాన్ని చేసినట్లయితే నిన్ను కూడా నేను నాశనం చేస్తాను అంటాడు. అంటే వాళ్ళు దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడంలో, లేక అన్వయించుకోవడంలో ఫెయిల్ అయిపోయారు. ఈ దినాల్లో చాలామంది కూడా దేవుని వాక్యాన్ని అర్థం చేసుకోవడంలో ఫెయిల్ అయిపోయే వాళ్ళ దృష్టికి వాళ్ళే నీతిమంతులుగా ఎంచుకుంటున్నారు. దీనికి బైబిల్ ఏం చెప్తుందో ఒకసారి చూద్దామా? సామెతల గ్రంథాన్ని మనము కొంచెం జాగ్రత్తగా గమనిస్తే, ఒకని దృష్టికి వాడి మార్గము న్యాయంగానే కనపడును. అర్థమైందా? 21 వచనంలో మనం చూస్తాం, ఒకని యొక్క దృష్టికి వాని మార్గము న్యాయముగానే కనబడును. సో అతనే ఆ విధంగా ఎంచుకున్నాడు. ఏమని? నా దృష్టికి ఇదిగో మేము చేస్తున్న ఏ పాపం విషయంలో అయినా దేవుడు దయ చూపించాడు కాబట్టి మా జోలికి దేవుడు రాడు. ఎందుకంటే మేము ప్రత్యేకింపబడిన జనాంగం, మేము ఇశ్రాయేలు జనాంగం, మాకు ధర్మశాస్త్రం ఇవ్వబడింది, మాకు సబ్బాతు ఇవ్వబడింది, మాకు ప్రత్యేకమైనటువంటి పద్ధతులు ఉన్నాయి, ఆచారాలు ఉన్నాయి, అలవాట్లు ఉన్నాయి. కాబట్టి మేము నీతిమంతుల, మా జోలికి దేవుడు రాడు. అది వాళ్ళు తమకు తాముగా, వాళ్ళ మార్గం, వాళ్ళ దృష్టికి న్యాయముగా ఎంచుకున్న మార్గము, తమకు తామే ఎంచుకున్నారండి. అట్లా దేవుని పిల్లలారా, సో నేటి దినాలలో చాలామంది జీవితాలలో ఇదే కనబడతా ఉంది. చాలామంది జీవితాలలో ఇలాగా వాళ్ళు ఏం చేస్తున్నారంటే, వాళ్ళ క్రియలను బట్టి, అంటే క్రియలంటే చర్చికి రావడం, బైబిల్ చదవడం, అట్లాగే మరి కానుకలు ఇవ్వడం, అలాగే పేరు మార్చుకోవడం, అంటే కొత్త పేరు పెట్టుకోవడం, సభ్యత్వం రావడం చర్చిలో, ఇట్లాంటి వీటన్నిటిని బేస్ చేసుకుని వాళ్ళు అనుకుంటున్నారు మేము నీతిమంతులము అని అనుకుంటున్నారు. కాబట్టి వీళ్ళు దేవుని యొక్క అనుగ్రహాన్ని, అనగా దేవుని యొక్క దయను ఎట్లా తీసుకున్నారు అని అంటే, మనము ఏమి చేసినా దేవుడు పట్టించుకోడు, అది వీళ్ళ అభిప్రాయం. నేటి దినాల్లో క్రైస్తవుల్లో కూడా ఈ జబ్బు లేకపోలేదు. చాలామంది ఏమనుకుంటున్నారంటే, మనం ఏం చేసినా దేవుడు సిలువలో పాపాలన్నీ కొట్టివేశాడు కనుక దేవుడు మనల్ని క్షమిస్తాడు. చూసారా?
రాంగ్ ఇంటర్ప్రిటేషన్, ఇది సరైన వ్యాఖ్యానము కాదు. దేవుని పిల్లలారా, ఈ సత్యము మనకు అర్థం కాకపోతే తీర్పు తప్పదు. అంటే దేవుడు దేన్ని అనుసరించి తీర్పు తీర్చబోతున్నాడు అని అంటే సత్యమును అనుసరించి. మీకు ఇంకా అర్థమయ్యేటట్టు చెప్తాను. ఒక ఆయన పరలోకానికి వెళ్ళాడు. అక్కడికి వెళ్ళగానే ఆయన్ని చూసి, అయ్యా నీవు పరలోకానికి యోగ్యుడవు కాదు అని అక్కడ చెప్పడం జరిగింది. అయ్యో అదేంటది అలా అంటున్నారు? నేను భూమి మీద ఎన్ని చర్చిలు కట్టానో మీకు తెలుసా? నేను ఎంతమందిని ప్రభు దగ్గరికి నడిపించానో మీకు తెలుసా అని ఆయన భూమి మీద ఏమేం చేశాడో ఆ లిస్టు అంతా కూడా చెప్పాడు. అప్పుడు వెంటనే పరలోకంలో ఆయనకి వినబడిన స్వరం ఏంటంటే, అయ్యా లేఖనాలు నువ్వు చదవలేదా? లేఖనాన్ని నువ్వు అర్థం చేసుకోలేదా? లేఖనము ఏమి చెప్పుచున్నదో నీవు బోధించిన నిన్ను బోధించుకోవా అని అక్కడ ఆ స్వరము వినబడింది. అప్పుడు ఏంటి అని ఈయన ప్రశ్నిస్తే అప్పుడు ఆయనకు ఇచ్చిన జవాబు ఏంటంటే, మీరు మనుషుల అపరాధములు క్షమించని ఎడల మీ పరలోకపు తండ్రి మీ అపరాధములు క్షమించడు అన్న లేఖనము నీవు ఎన్నోసార్లు ప్రజలకు బోధించావే. కాబట్టి నీ భార్య నిన్ను కొట్టినప్పుడు నీవు బహు బాధతో ఉన్న సమయములో ఆమె నిష్కారణంగా నా భర్తను కొట్టాను అని పశ్చాత్తాపడి నీ దగ్గరకు వచ్చి క్షమాపణ అడిగితే నువ్వు ఆమెని క్షమించలేదు కదా. మరి ఎన్నోసార్లు నువ్వు వాక్యం బోధించేటప్పుడు ఎదటవానికి ఇదిగో మీరు క్షమించకపోతే మీ పరలోకపు తండ్రి క్షమించడు, మీ పాపములు అలాగే ఉండి నరకానికి పోతారని బోధించావు కదా. మరి ఇతరులకి అలా చెప్పిన నీవు నీ భార్య విషయంలో నువ్వు క్షమించినప్పుడు నీ పాపముల విషయంలో దేవుడు కూడా క్షమించడని లేఖనములో ఉన్నది కదా. నీవు ఏ తీర్పు అయితే ఎదట వాళ్ళకి తీర్చావో అదే తీర్పు నీకు తీర్చబడుతుంది కనుక నీకు పరలోకం లేదన్నారు. గుండె పగిలిపోయింది ఆయనకి. దేవుని పిల్లలారా, అదే సత్యమును అనుసరించి తీర్పు తీర్చడం అంటే అర్థం. కాబట్టి వీళ్ళు ఏం చేశారంటే, ఎందుకు అంత ధైర్యంగా పాపాలు చేస్తూ ఎదట వాళ్ళని అనగా దేవుణ్ణి నమ్మని వాళ్ళని నువ్వు ఇట్టయిపోతావు, నువ్వు అట్టయిపోతావు, నీకు ఈ ఉగ్రత వస్తుంది, నీకు ఆ ఉగ్రత వస్తుంది, నువ్వు నాశనం అయిపోతావు, నువ్వు నరకానికి పోతావు అని అంటున్నారని అంటే దీనిట్లో మొదటి కారణము దైవానుగ్రహం. అర్థమైందండి? దేవుని యొక్క దయను అపార్థం చేసుకున్నారు వాళ్ళు. నెంబర్ 2, రెండోది దేవుని యొక్క సహనము. దీని అర్థం ఏంటంటే యూదులకు ఒక చెడ్డ అభిప్రాయం అండి. ఏంటి ఆ చెడ్డ అభిప్రాయం అంటే, ఎవరైనా పొరపాటున అంటే తప్పులు చేసి పాపాలు చేసి నరకానికి వెళితే నరకం దగ్గర అబ్రహాము గారు కుర్చీ వేసుకొని కూర్చుంటాడు. ఆ కుర్చీ వేసుకొని కూర్చున్న అబ్రహాం గారు వెంటనే, రే బాబు మంది ఈ లోకం కాదురా, మంది ఈ మార్గం కాదురా, ఇక్కడికి ఎందుకు వచ్చావు అని చెయ్యి పట్టుకొని అక్కడి నుంచి మళ్ళీ ఎక్కడికి నడిపిస్తాడు? పరలోకానికి నడిపిస్తాడు. అందుకే మనం ఏ తప్పు చేసినా కూడా దేవుడు సహిస్తున్నాడు. ఇది వాళ్ళ యొక్క రెండవ చెడ్డ అభిప్రాయం. విన్నారా అండి? సో నీతిమంతుడు అనుకుంటున్న వాడు చేసే పొరపాటు కూడా ఇదేనండి. చాలాసార్లు నీ హృదయము నిన్ను గద్దించినా, దైవ సేవకుని నోట నుండి ఆత్మదేవుడు గద్దించినా, నువ్వు బైబిల్ చదువుతున్నప్పుడు పరిశుద్ధాత్మదేవుడు నిన్ను ప్రేరేపించినా వాటికి లోబడట్లేదు అని అంటే అర్థం ఏంటంటే నువ్వు ఒక గీత గీసుకున్నావు. ఏంటంటే నేను చేసేది తప్పు కాదు, నేను చేసేది రైట్, నా దృష్టికి ఇది మంచిది, ఇది ఏమాత్రం కాదు, వాళ్ళు అట్ట చేస్తున్నారు, వీళ్ళు ఇట్ట చేస్తున్నారు, ఆ పాస్టర్కి 2 ఉన్నారు, ఇంకో పాస్టర్కి 3 ఉన్నారు, నాకుంటే తప్పేంటి అని అనుకోవడమే నువ్వు చేసిన పెద్ద పొరపాటు. దేవుని పిల్లలారా, సత్యానికి మొకమాటము లేదు, సత్యానికి పక్షపాతం అంతకంటే లేదు. సత్యము ఎవరినైనా దహించి వేస్తుంది, సత్యము ఎవరినైనా నరికి వేస్తుంది, సత్యము ఎవరితో రాజీ పడదు. కాబట్టి ఏం చెప్తున్నాడంటే పౌలు, నీవు చేసిన రెండవ పొరపాటు దేవుడు సహిస్తున్నాడనే కదా ఇదే పాపాన్ని కొనసాగిస్తున్నావు ఓ యూదుడా, లేక ఓ నీతిమంతుడు అనుకుంటున్న ఓ వ్యక్తి, నీకు ఉగ్రత తప్పుతుందా అని ప్రశ్నిస్తూ ఉన్నాడు. మూడో కారణం ఏంటంటే దేవుని యొక్క దీర్ఘశాంతము. వాడు అనుకుంటున్నాడు, నేను ఎంతో కాలము నుండి తప్పు చేస్తున్నాను, లేక ఎంతో కాలము నుండి ఈ పాపంలో నేను కొనసాగుతున్నాను, ఇప్పటి వరకు నాకు ఎలాంటి శిక్ష
రాలేదు. ఒకవేళ వచ్చినా కూడా అవి వెంటనే పోతున్నాయి. జబ్బు వచ్చింది, బాగైపోయింది, ఇంకోటి వచ్చింది, మంచిగా ఉన్నది, మంచిగా జరుగుతున్నాయి, మంచిగా అన్నీ కలిసి వస్తున్నాయి అని ఇట్లా దేవుడు నన్ను క్షమించాడు కాబట్టే కదా. అప్పుడు కూడా ఇలా చెప్తాడు తెలుసా, ఇలా చెప్తాడు, ఏమని చెప్తాడు, దేవుని దయ వలన నేను సినిమాకి వెళ్ళి క్షేమంగా ప్రమాదం తప్పించబడి వచ్చాను అని చెప్తాడు అనమాట. అంటే తన దృష్టిలో దేవుడు యాక్సెప్ట్ చేస్తున్నాడు. అతను చేస్తున్న పాపం ఏదైతే ఉందో, ఏ రకమైనటువంటి పాపాన్ని అతను చేస్తూ ఉన్నాడో, తను ప్రార్థన చేసుకుని వెళ్తాడు, ప్రార్థన చేసుకుని ఆ పాపాలు కొనసాగిస్తాడు. ఆటిట్లో అతనికి తప్పించబడిన అనుభవాలు కొన్ని ఉంటే అతను అనుకుంటాడు, ఇదంతా దేవుని యొక్క దయ వలన, దేవుడు నన్ను క్షమించినందువలన నేను ఈ శోధన నుంచి తప్పించబడ్డాను. ఇట్లా మనుషులు ఏం చేస్తున్నారంటే దేవుని దీర్ఘశాంతాన్ని తునీకరిస్తూ ఉన్నారు. దానికి పౌలు అంటున్నాడు, వారి పిచ్చోడా, దేవుని యొక్క అనుగ్రహం, దేవుని యొక్క సహనం, దేవుని యొక్క దీర్ఘశాంతము నీవు మారు మనసు పొందడానికి నీకు అవకాశం ఇచ్చిందని ఎరగక నిన్ను నీవే ఉగ్రతకు నీ హృదయాన్ని సమకూర్చుకుంటున్నావని తెలుసుకోరా. నీవు దేవుని ఉగ్రత దినము అంటే ఫైనల్ జడ్జిమెంట్ అంటే సంఘము ఎత్తబడిన తరువాత, 1000 ఏండ్ల పాలన ముగిసిన తరువాత ఈ భూమి మీద లాస్ట్ అదే ధవళ సింహాసనం యొక్క జడ్జిమెంట్, తీర్పు ఉంటుందండి. ఆ తీర్పు దగ్గర అందరూ వస్తారు అండి. ఆ చివరి తీర్పులో నీవు నశిస్తావు. ఆ ఉగ్రత దినమందున నిన్ను నీవే ఆ దినము కొరకు సమకూర్చుకుంటావా, ఆ దినము కొరకు నిన్నే నీవు సిద్ధపరచుకుంటావా అనే మాట పౌలు గారు 5వ వచనంలో మాట్లాడతాడండి. కాబట్టి దేవుని పిల్లలారా, దీన్ని బట్టి మనం నేర్చుకున్న పాఠము లేక అప్లికేషన్ ఏమిటి అనంటే, మనము ఎవ్వరికీ తీర్పు తీర్చకూడదు. అదేంటి పాస్టర్ గారు, మరొక చోట తీర్పు తీర్చమని రాయబడింది కొరింథీ పత్రికలు అంటే, ఆ కాంటెక్స్ట్, ఆ సందర్భం వేరు. అక్కడికి వచ్చినప్పుడు దాని వివరణ మీకు ఇస్తాను. ఈ సందర్భంలో దీని అర్థం ఏంటంటే, నేను తప్పు చేస్తూ, నేను పాపములో ఉంటూ, నేను పాపాన్ని కొనసాగిస్తూ, దేవుడు నన్ను క్షమించాడనుకొని, నా మార్గం నా దృష్టికి న్యాయం అనుకొని నేను ఎదుటి వాళ్ళకి తీర్పు తీరిస్తే, ఎదుటి వాళ్ళని దూషిస్తే అదే నా నెత్తి మీదికి వస్తుంది. ఇంకా అర్థమయ్యేటట్టు చెప్తాను మీకు, వినండి. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నేను తప్పు చేయట్లేదు అనుకుందాం, నేను మంచిగా ఉన్నాను అనుకుందాం. నా ఎదుట ఒక వ్యక్తి తప్పు చేస్తున్నాడు అనుకుందాం, ఏ రకమైన తప్పు అయినా చేస్తున్నాడు అనుకుందాం. ఆ వ్యక్తిని చూసి, వరే నీకు పోయే కాలం వచ్చిందిరా, ఖచ్చితంగా నీకు శిక్ష వస్తుందిరా, ఖచ్చితంగా నీకు ఏదో జరగద్దురా, ఏదో ఒక మాట శాప వచనం పలికాను అనుకోండి. ఒక 5 ఏండ్ల తర్వాత లేదా 10 ఏండ్ల తర్వాత మళ్ళా నేను ఇతను ఏ తప్పు అయితే చేశాడో అదే తప్పు నేను చేశాను అనుకో, అప్పుడు నన్ను నేనే ఏం చేశాను, ఎదట వానికి తీర్చిన తీర్పు నన్ను నేనే తీర్చుకున్నానంటే, ఎదట వానికి ఏం కలగాలని నువ్వు కోరుకున్నావో, ఏ శిక్ష రావాలని కోరుకున్నావో, ఏ శిక్ష వస్తుందని నువ్వు అన్నావో, 5 ఏండ్ల తర్వాతో 10 ఏండ్ల తర్వాతో అవతల వ్యక్తి చేసిన తప్పు నువ్వు చేస్తే అదే శిక్ష నీ మీదికి వచ్చి తీరుతుంది. అదండి ఉగ్రత అంటే. దేవుని పిల్లలారా, మనం చాలా జాగ్రత్తగా బ్రతకాల్సిన బాధ్యత మన మీద ఉంది. అందుకే బైబిల్ చెప్తుంది, ఎబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయము 30-31 వచనం చదివితే, దేవుని జీవం గల దేవుని చేతిలో పడుట బహుభయంకరము. ఏమండి, బహుభయంకరము. కాబట్టి మనము ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇలాంటి దౌర్భాగ్య జీవితానికి అలవాటు పడకూడదని పరిశుద్ధాత్మదేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. అందుకే నేను మీకేం చెప్తున్నానంటే, ఏ సేవకుని కానీ, ఏ తోటి విశ్వాసిని కానీ వారి బలహీనతలను ఆధారం చేసుకొని నీ దృష్టికి నువ్వు ఆ తప్పును చేయడానికి ధైర్యము తెచ్చుకోవద్దు. అమ్మా బాబు, దేవుడు ఎవరిని వదిలిపెట్టడు. సత్యానికి పక్షపాతము లేదు. సత్యమును అనుసరించి ప్రతి వ్యక్తికి తీర్పు ఉంటుంది కనుక నీవు సత్యం ఏం చెప్తుందో దాన్ని బట్టి నువ్వు బ్రతికితే తీర్పును తప్పించుకుంటావు. సత్యానికి విరుద్ధంగా నువ్వు బ్రతికితే సత్యము ఒకరోజు నిన్ను నరికివేస్తుంది అనే విషయాన్ని ఈరోజు పరిశుద్ధాత్మ దేవుడు మనతో మాట్లాడుతూ వచ్చిన విషయాలు. ఓకే, ఇంతటితో 5 వచనాల సారాంశం ముగిసింది. మనం ఇప్పటి వరకు ఏం నేర్చుకున్నాము అని అంటే, సత్యమును అనుసరించి దేవుడు తీర్పు తీరుస్తాడు అనే విషయము మనం అర్థం చేసుకున్నాం. ఇప్పుడు మనం 2వ భాగానికి వస్తున్నామండి. 2వ భాగం 6వ వచనం నుండి
10వ వచనం వరకు. ఈ రెండో భాగములో దేవుడు 6వ వచనంలో ఏం చెప్తున్నాడంటే క్రియలను బట్టి తీర్పు. అంటే పౌలు గారు ఆ సంఘానికి ఏం చెప్తున్నాడు, లేక అక్కడ ఉన్నటువంటి నీతిమంతులము అనుకుంటున్న యూదులతో ఏం మాట్లాడుతున్నాడు అని అంటే, బాబు నీ తీర్పు రెండవదిగా క్రియలను బట్టి ఉంటుందని తెలుసుకో. ఒకటి సత్యం. ఇప్పుడు సత్యానికి క్రియకున్న సంబంధాన్ని వివరిస్తాను, బాగా వినండి. సత్యమనగా దేవుడు, సత్యమనగా వాక్యము. మొట్టమొదటిగా మన కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసు ప్రభువుని మనం ఎట్లా రక్షకుడుగా అంగీకరించాము? క్రియలను బట్టా, విశ్వాసమును బట్టా? విశ్వాసమును బట్టి. గుడ్. సో మనం అందరము కూడా యేసుక్రీస్తుని సొంత రక్షకుడుగా అంగీకరించింది మన క్రియలను బట్టి కాదు, మన విశ్వాసమును బట్టి. విశ్వాసమును బట్టి మనం ఆయన్ని రక్షకుడుగా అంగీకరించాము కనుక నీవు రక్షింపబడ్డావు. విశ్వాసమును బట్టి దేవుని దృష్టిలో యేసుక్రీస్తును నమ్మినందుకు నీతిమంతుడు అయ్యావు. ఇదే క్రియలో కల్లా పెద్ద క్రియ, అంటే నమ్ముట. సో నువ్వు ఎప్పుడైతే యేసు ప్రభును నమ్మావో నీవు దేవుని దృష్టిలో నీతిమంతుడు అయ్యావు. అయితే నీవు నమ్మావు అనడానికి నిదర్శనంగా, నీవు నమ్మావు అనడానికి వండర్ఫుల్ వర్డ్ అండి నిజంగా, నీవు నమ్మావు అనడానికి నిదర్శనంగా నీ క్రియ నీ నమ్మకాన్ని తెలియచేస్తుంది. అదండి ఆయన తీసుకున్న వండర్ఫుల్ వర్డ్. ఈ 7వ వచనంలో దాన్ని చెప్తాడు. ఏమని? సత్క్రియ అనే పదాన్ని ఉపయోగిస్తాడు. ఏ క్రియట? సత్క్రియ. అంటే బాబు నువ్వు సత్యాన్ని నమ్మావా? ఎస్. నువ్వు సత్యాన్ని ప్రేమిస్తున్నావా? ఎస్. సత్యము నీలో ఉందా? ఎస్. సత్యానికి నువ్వు లోబడ్డావా? ఎస్. సత్యాన్ని నువ్వు అనుసరిస్తున్నావా? ఎస్. అట్లయితే నీవు సత్యాన్ని ఎంత నమ్మావో అనేది ఎట్లా లోకానికి లేక నీకు తెలుస్తుంది అని అంటే క్రియలు అంటాడు. క్రియలు అంటాడు. ఏ క్రియలటవి? సత్క్రియలు. ఏమిటా సత్క్రియలు? జాగ్రత్తగా విందాం. ఈయన గురించి కూడా 3 విషయాలు చెప్తాడండి. సత్క్రియలు అంటే ఏంటో చెప్తాడు. ఒకటి, సత్క్రియ అనగా దేవుడిచ్చే మహిమను కోరుకోవడం. 2, సత్క్రియ అనగా దేవుడిచ్చే ఘనతను కోరుకోవడం. 3, సత్క్రియ అనగా దేవుడిచ్చే అక్షయతను కోరుకోవడం. ఇవన్నీ అక్కడే ఉన్నాయండి, నేను ఎక్కడో బయట చెప్పట్లేదు. మీకు వివరణాత్మక ప్రసంగంలో బయటికి వెళ్ళడం జరగదు. ప్రతి ప్రశ్న జవాబు అన్నీ అక్కడి నుంచే ఉంటాయి. సో ఇప్పుడు మనం నిజంగా నేను నమ్మానయ్యా యేసు ప్రభుని, నా సొంత రక్షకుడిగా నమ్మానయ్యా, అయ్యో 100% యేసు ప్రభు నా కొరకు చనిపోయి తిరిగి లేచాడు కనుక ఆయన యందు విశ్వాసము ద్వారా నేను రక్షింపబడ్డాను, పాపము నుండి నేను విమోచింపబడి రక్షింపబడ్డాను అని నీవు నమ్మావు అనడానికి నిదర్శనంగా సత్క్రియ నీలో కనబడాలి. ఆ సత్క్రియలో నెంబర్ 1, మనిషి ఏమి వెదకాలి? మహిమను వెదకాలి. వినండి, ఏ మహిమను వెదకాలి? నిజంగా నేను యేసు ప్రభును నమ్మాను అనడానికి నిదర్శనంగా ఏ మహిమను వెదకాలి? యేసు ప్రభు చెప్పిన ఉదాహరణ ఒకటి చెప్పుకుందాం. అదేమిటనగా లూకా సువార్త 16వ అధ్యాయము 19 నుంచి మనం గమనిస్తే యేసు ప్రభు అక్కడ ఒక ధనవంతుడు లాజర్ను గురించిన చెప్పిన ఉదాహరణ వినండి. ఆ సందర్భంలో మనం ఏం చూస్తామంటే లాజరు ఏ మహిమను వెదుకుతున్నాడు, ధనవంతుడు ఏ మహిమను వెదుకుతున్నాడు. ధనవంతుడు ఊదారంగు వస్త్రములు ధరించుకొని ప్రతిదినము సుఖాన్ని అనుభవిస్తూ అతడు మనుషులు నుండి వచ్చే మహిమను వెదుకుతూ ఉన్నాడు. చూడండి, ఒక కాస్ట్లీ బట్టలు, కాస్ట్లీ కారు, ఇలా ఒక ఉన్నతమైన స్థితిలో ఉంటూ ఇలా లోకాన్ని ఎలా కొనియాడించుకుంటూ, లోకము చేత కొనియాడించుకుంటూ, ఆయన రాగానే నమస్కారం పెట్టడం, ఆయన రాగానే గడగడ వనకడం, ఆయన రాగానే చేతులు కట్టుకోవడం, ఆయన రాగానే ఇట్లా సాష్టాంగ నమస్కారం చేయడం, ఇదంతా కూడా లోకము నుండి అనగా లోకములో ఉన్న మనుషుల నుండి మహిమను కోరుకోవడం. చాలా జాగ్రత్తగా వినాలి సుమా. అయితే లాజరు ఆ మహిమను కోరలేదు. మరే మహిమను కోరాడు? దేవుని నుండి వచ్చే మహిమను కోరాడు. అంటే దేవుని నుండి వచ్చే మహిమను కోరడానికి ఈ శరీరము ఏమనుభవించాలి? శ్రమ. అదండి దాని అర్థం. అంటే నిజంగా నేను యేసు ప్రభువును అంటే సత్యాన్ని నమ్మాను అనంటే సత్యము కొరకు నా శరీరము శ్రమపడి తీరవలసిందే. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 1వ వచనం చూసారా? క్రీస్తు శరీరమందు శ్రమపడిను గనుక మీరును అట్టి
మనస్సును ఆయుధముగా ధరించుకొనుడి. వండర్ఫుల్ వర్డ్. యేసు ప్రభు శ్రమెందుకు? నిన్ను రక్షించడానికి. వినండి, నీ శ్రమెందుకు? దేవుడిచ్చే మహిమను పొందడానికి. సపోర్ట్ కొడదామా? ఓకే, ఇప్పుడు చెప్పండి, యేసు ప్రభు శ్రమెందుకు? నీవు రక్షింపబడ్డానికి. నువ్వు నీ శరీరమందు నువ్వు పడే శ్రమెందుకు? దేవుడిచ్చే మహిమను పొందడానికి. ఇంత తేడా ఉందండి. దేవుని పిల్లలారా, నిజంగా నేను యేసు ప్రభుని నమ్మానా? ఎస్. అంటే సత్యాన్ని నమ్మానా? ఎస్. నేను నమ్మాను అని అంటే నేను ఏం కోరుకుంటాను? సత్యము కొరకు శ్రమ పడ్డానికి కోరుకుంటాను. అంటే దీని అర్థము, పాస్టర్ గారు మేము లాజర్ లాగా కురుపులేసుకొని ఆ లాజర్ లాగా కోరుకుంటూ ఆ లాజర్ లాగా కింద పడి తింటూ బతకాల? నో నో నో, దాని అర్థం అది కానే కాదు. దాని అర్థం ఏంటంటే, సత్యము కొరకు నేను నిలబడినప్పుడు, అంటే సత్యాన్ని నేను నమ్మినప్పుడు, సత్యము కొరకు నాకు ఎలాంటి శ్రమ వచ్చినా ఆ శ్రమను భరించడానికి నేను ఇష్టపడతాను. అది దేవుడిచ్చే మహిమను కోరుకోవడం అంటే అర్థం. ఏమండి? ఓకే, ఇంకా మీకు అర్థమయ్యేటట్టు చెప్తాను, వినండి. నెంబర్ 2, రెండో విషయం. రెండోది ఏం కోరుకుంటాడట? సత్క్రియలు చేసేవాడు దేవుడిచ్చే ఘనత. వినండి, మానవుడు భూసంబంధంగా ఏం చేసినా సరే అప్పటికప్పుడే ఘనతను కోరుకుంటాడు. నేను ఎవరికైనా సహాయం చేసినా, నేను ఎవరికైనా మేలు చేసినా, నేను ఎవరికైనా నోటి సహాయం చేసినా 100 మందికి చెప్పేసుకుంటాడు నా వల్ల ఇలా జరిగిందని. అంటే ఘనత ఇక్కడే పొందేసిన అర్థం. బట్ ఇక్కడ చెప్పుకునే ఘనత ఏంటంటే, దేవుడు నుండి వచ్చే ఘనత కొరకు ఈ శరీరాన్ని శ్రమ పెట్టుట. ఏమండి, ముత్యాలాంటి మాటలు ఉన్నాయండి బైబిల్లో. నిజంగా ముత్యాలాంటి మాటలు ఉన్నాయి. చూడండి, ఒకవేళ మీకు ఉదాహరణ కావాలి అని అంటే మత్తయి సువార్త 24వ అధ్యాయము మీరు 45 నుంచి 47వ వచనం వరకు మీరు గమనిస్తే, ఏ యజమానుని దృష్టికి నమ్మకముగా యథార్థముగా అతడు అక్కడ జీవిస్తూ ఉంటాడో, ఆ యజమానుడు వచ్చిన తరువాత అతని నమ్మకత్వాన్ని బట్టి, అతని యథార్థతను బట్టి, ఆ 47వ వచనం రాయబడి ఉంది, అనేకమైన వాటి మీద అతన్ని నియమించును. మత్తయి సువార్త 25వ అధ్యాయము 21వ వచనం 22వ వచనం. ఒకడికి 5 తలాంతులు ఇస్తే 5కి 5 సంపాదిస్తే, బలా నమ్మకమైన దాసుడా, నీవు కొంచెములో నమ్మకముగా ఉంటివి గనుక అనేకమైన పట్టణముల మీద నిన్ను నేను నియమించెదను. సేమ్ 22వ వచనంలో కూడా, 2కి 2 సంపాదించిన వానితో బలా నమ్మకమైన దాసుడా. అంటే ఇప్పుడు వీళ్ళు ఎవరే ఘనతను కోరుకొని ఆ విధంగా ఈ లోకంలో బ్రతుకుతున్నారు? యజమానుడి యొక్క ఘనత. అంటే ఈ లోకంలో మనము చేసే ప్రార్థన, మనము చేసే దాన ధర్మాలు, మనము చేసే త్యాగము, మనము చేసే ఏ రకమైన క్రియ ఎవరి నుండి కోరుకోవడం లేదు? మనుషుల నుండి. ఎవరి నుండి కోరుకుంటున్నాము? దేవుని నుండి. అలాంటి వాంఛతో నా క్రియ కనబడితే ఆ వ్యక్తి నిజముగా దేవుణ్ణి నమ్మాడు. అంటే 100% సత్యాన్ని విశ్వసించాడు. కాబట్టి పౌలు ఏం చెప్తున్నాడంటే, నీతిమంతుణ్ణి అనుకుంటున్న ఓ వ్యక్తి, నిజంగా నువ్వు నీతిమంతుడు అయితే నీవు మనుషులు ఇచ్చే మహిమను కోరకూడదు. అంటే మనుషుల నుండి. అంటే ఆ దినాల్లో వాళ్ళు ఏం చేసేవాళ్ళంటే, వాళ్ళ వస్త్రధారణలో కూడా లోకానికి నీతిమంతులుగా కనబడేవాళ్ళు. ఏమండి? అలాగే మనుషులందరూ వాళ్ళను కొనియాడుతూ ఉండాలి, వాళ్ళని చూసి నమస్కారం చేయాలి. ఇట్లా ఈ మహిమను బట్టి వాళ్ళు అనుకునేవాళ్ళు, మేము నీతిమంతులు. ఇప్పుడు మీరు ఉన్నారండి, పాస్టర్ గారిని గౌరవిస్తారు. పాస్టర్ గారిని గౌరవించినంత మాత్రాన మీ గౌరవాలన్నిటిని ఆధారం చేసుకొని నేను నీతిమంతుని అనుకుంటే నాకు తిప్పలు తప్పవు, ఉగ్రత తప్పదు. ఎందుకని? దేవుడు మీరిచ్చే ప్రశంసలను బట్టి నాకు తీర్పు తీర్చడు. మరి దేని బట్టి? సత్యమును అనుసరించి తీర్పు తీరుస్తాడు. కాబట్టి నేను సత్యాన్ని నమ్మానడానికి నిదర్శనంగా ఎవరి మహిమను కోరుకోకూడదు? మనుషుల మహిమను. మరి ఎవరి మహిమను కోరుకోవాలి? దేవుని మహిమను. ఎవరి ఘనతను కోరుకోవాలి? దేవుని ఘనతను. దేవుని ఘనత కొరకు నేనేం సంపాదించాలి? దేవుని దగ్గర నమ్మకంగా బ్రతకాలి. దేవుడు నన్ను చూస్తున్నాడు, దేవునికి నేను లెక్క అప్పగించాలి. ఒకరోజు విమర్శ దినములో నేను నిలబడతాను, దేవుడికి న్యాయపీఠం ఎదుట నేను నిలబడే రోజులు. ఫర్ ఎగ్జాంపుల్, ఒకవేళ ఉదాహరణగా తీసుకోవాలంటే యేసేపు గురించి తీసుకోవచ్చు. ఒకవేళ పోతేపరు భార్య దగ్గర ఏ మాత్రము యేసేపు లొంగిపోయి ఉంటే భౌతికంగా అతను ఘనత అంతా ఇంత కాదు.
అద్భుతంగా ఉంటుంది ఆమెకు కానీ లోబడిపోయి ఉంటే. బట్ ఎప్పుడైతే యేసేపు లోక సంబంధమైన ఘనతను కోరుకోకుండా దేవుడిచ్చే ఘనతను కోరుకున్నాడు, సంకెళ్ళు వేయబడ్డాడు, చెరసాలలో వేయబడ్డాడు, అక్కడ ఘోరంగా హింసింపబడ్డాడు. అయితే దేవుడు వదిలిపెట్టాడా? లేదు. ఏం చేశాడు దేవుడు? ఒక రోజున ఐగుప్తి దేశానికి రాజును చేశాడు, లేక ప్రధానమంత్రిని చేశాడు. అట్లా ప్రతి క్షణము కూడా మన మైండ్ సెటప్, నేను సత్యాన్ని నమ్మానడానికి నిదర్శనంగా దేవుని ఘనతను కోరుకుంటూ నేను బ్రతకాలి. అది పౌలు చెప్తున్నటువంటి రెండో స్టేట్మెంట్. బాబు, నువ్వు నీతిమంతుడు అయితే నువ్వు నమ్మావనడానికి నిదర్శనంగా, నమ్మిన వారు దేవుని దృష్టిలో నీతిమంతులు గనుక ఆ నీతికి నిదర్శనంగా, ఆ యొక్క నమ్మకానికి నిదర్శనంగా నీలో సత్క్రియ అనే రెండో క్రియ, దేవుడిచ్చే ఘనతను నువ్వు కోరుకోవాలి కదా. అది కనబడినప్పుడు ఖచ్చితంగా నీవు దేవుని ఉగ్రతను నిన్ను నీవే సిద్ధం చేసుకుంటున్నావు ఆ రోజు కొరకు అని చెప్తూ ఉన్నాడండి. నెంబర్ 3, మూడోది ఏంటంటే అక్కడే ఉంది. ఏమని? అక్షయత. అక్షయత అంటే ఏంటి? క్షయము కానివి, లోకములో ఉన్నవేంటి? దృశ్యమైనవి అన్నీ కూడా క్షయమైనవే. మరి ఏంటి అక్షయమైనవి? అదృశ్యమైనవి. ఏమిటి అదృశ్యం? దేవుడు అదృశ్యం, కంటికి కనబడ్డు. పరలోకం అదృశ్యం, కంటికి కనబడదు. పరలోకములో ఉన్న బహుమానాలు అదృశ్యం, కంటికి కనబడవు. మరి నువ్వు నమ్మావా దేవుణ్ణి? ఎస్. నువ్వు నిజంగా ఆయన నమ్మావా? అయితే నువ్వు దృశ్యమైన వాటి మీద మనసు పెడుతున్నావా, అదృశ్యమైన వాటి మీద మనసు పెడుతున్నావా? నువ్వు అదృశ్యమైన వాటి మీద మనసు పెడితే నీ వేగిరిపాటు ఎలా ఉంటుంది చూద్దామా? యోహాను రాసిన సువార్త 6వ అధ్యాయము 27వ వచనం. యోహాను సువార్త 6వ అధ్యాయము 27వ వచనం. అక్కడ ఏమంటాడంటే, క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి, నిత్య జీవము మీకు కలుగునట్లు అక్షయమైన ఆహారము కొరకు మీరు కష్టపడుడి. విన్నారా? వండర్ఫుల్ వర్డ్ కదా. అంటే యేసు ప్రభు దగ్గరికి గుంపులు గుంపులుగా జనము సమూహాలుగా వచ్చేసారు. వాళ్ళని చూసి, బాబు మీరు నిజంగా నన్ను కోరుకొని, అంటే నిత్యత్వాన్ని కోరుకొని రాలేదు, మీరు రొట్టెల కొరకు నన్ను రాజుగా చేసుకుంటే భౌతికంగా మీకంతా సవ్యంగా జరిగిపోతుందని మీరు గుంపులు గుంపులుగా వచ్చారే తప్ప నిత్యత్వము కోరి, పరలోకము కోరి ఎవ్వరూ నా దగ్గరికి రాలేదు. అంటే క్షయమైన దాని కొరకే నా దగ్గరికి వచ్చారు కానీ అక్షయమైన దాని కొరకు రాలేదు. అంటే మీకు నిత్య జీవం అనేది కావాలంటే, అక్షయమైనది మీకు కావాలి అని అంటే, మీరు నేనిచ్చే జీవపు మాటల మీద మనసు పెట్టండిరా అని చెప్తాడు ప్రభు. దేవుని పిల్లలారా, నీవు నేను ఈ భూమి మీద సత్యాన్ని నమ్మాము అనడానికి నిదర్శనంగా 3 క్షయమైపోయే దాని కొరకు ఎప్పుడు మనం ఆలోచన చేయం. నాకు ఈ నష్టం వచ్చింది, నాకు ఈ బాధ వచ్చింది, నాకు ఈ శ్రమ వచ్చింది, నాకు ఈ కర వచ్చింది, నాకు ఈ బాధలు, ఈ సమస్యలు ఉన్నాయి, కాబట్టి నేను చర్చికి రాలేను, కాబట్టి నేను ప్రార్థన చేసుకోలేను, కాబట్టి నేను దేవునికి దగ్గరగా ఉండలేను, ఎందుకంటే నాకేమో చాలా రకరకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి అని మనం అనమాట. మరి ఎందుకంటాం? ప్రభువా, అది ఖడ్గమైనా, అది కరువైనా, అవి ఉన్నవైనా, అది రాబోవైనా, అవి ప్రధానులైనా, అవి ఎత్తైనా నీ ప్రేమ నుండి నేను దూరము కాలేను. ఎందుకనంటే ఇవన్నీ నాశనం అయిపోతాయి ప్రభువా. ఈ ధనము, ఈ కులము, ఈ ఆస్తులు, ఈ అంతస్తులు, భూమి మీద ఏమైతే నాకు కంటికి కనబడుతున్నాయో ఇవన్నీ క్షయమైపోతాయి ప్రభువా. అక్షయమైనది నువ్వు అక్కడవే, అక్షయమైనది నీవు ఇచ్చిన రాజ్యము, నిత్యత్వము. కాబట్టి దాని కొరకు ఈ శరీర సంబంధమైనవి ఏమైపోయినా పర్వాలేదు ప్రభువా. అందుకే రంపాలతో కొయ్యబడ్డారు, రాళ్లతో చంపబడ్డారు, గుర్రాలచే విడవబడ్డారు, సింహము నోట్లో పడ్డారు. వాళ్ళకి ఈ లోకము ఎన్న తగినది కాదు. దట్ ఈస్ ఫెయిత్. వాళ్ళు ఎంత నమ్మారనడానికి నిదర్శనంగా అట్లా వాళ్ళు బ్రతికారు. పౌలు ఏం చెప్తున్నాడంటే, నువ్వు నిజంగా నీతిమంతుడు అయితే నువ్వు క్షయమైన దాని కొరకు కోరుకోకూడదు, నువ్వు అక్షయమైన దాని కొరకు కోరుకోవాలి. ఈ సత్క్రియ నీలో కనబడడం లేదు. మరి ఏం కనబడుతుంది వీళ్ళల్లో? ఏం కనబడుతుందో 8-9 వచనాల్లో చెప్తాడు. దుర్నీతికి అనగా సత్యము భేదాన్ని తెలియచేస్తుంది. 8వ వచనంలో ఏమండి, సత్యం ఏం చేస్తుందట? భేదాన్ని తెలియచేస్తుంది. ఏంటి ఆ భేదము? నేను ఎలా బతుకుతున్నాను, ఎందుకు బతుకుతున్నాను, ఎవరి కోసం బ్రతుకుతున్నాను, నేను
నేను దేన్ని కోరుకుంటున్నాను, దేని మీద మనసు పెట్టాను, దేని కొరకు వేగిరి పడుతున్నాను అనే తేడాను సత్యం చూపిస్తుంది. అయితే సత్యము చూపించే భేదానికి నేను లోబడక, అంటే సత్యానికి నేను లోబడక, సత్యానికి నేను చెవి యొగ్గక, దుర్నీతికి నేను లోబడి, దుర్నీతి అంటే మనుషుల నుండి వచ్చే మహిమ, మనుషుల నుండి వచ్చే ఘనత, క్షయమైపోయేటువంటి భూ సంబంధమైన వాటిని కోరుకొని నేను దేవుణ్ణి అడ్డం పెట్టుకొని బ్రతికితే నాకు ఉగ్రత తప్పదు. అదండి పౌలు ఇచ్చిన రెండో స్టేట్మెంట్. దేవుని పిల్లలారా, మనము బ్రతుకుతున్నది ఎవరి కోసం? మనము బ్రతుకుతున్నది దేనికోసం? మనము బ్రతుకుతున్నది ఏ క్రియలు చేయడానికి? చెప్పండి, సత్క్రియలు చేయడానికే. అయితే సత్క్రియలు నీలో కనబడ్డం లేదు అని అంటే 100% నీవు నీతిమంతుడవని భ్రమపడ్డావే తప్ప నువ్వైతే నీతిమంతుడవు కావు. నువ్వు నీతిమంతుడవైతే నీవు నమ్మావడానికి నిదర్శనంగా సత్క్రియలు కనబడాలి. సత్క్రియలు కనబడకపోతే ఖచ్చితంగా ఉగ్రతను చవి చూడవలసిందే. అది ఆ తర్వాత లాస్ట్లో ఈ పదాలు ఉపయోగిస్తాడు. ఏమని ఉపయోగిస్తాడంటే, దుర్నీతికి లోబడు వారి మీద దేవుని ఉగ్రత సిద్ధముగా ఉన్నది. వినారండి? కాబట్టి దేవుని బిడ్డలారా, ఎవ్వరూ సత్యము ఎదుట తప్పించుకోలేరు. ప్రతి వారు దేవునికి న్యాయపీఠం ఎదుట లెక్క అప్పగించి తీరాల్సిందే. కాబట్టి ఇప్పటి వరకు 2 విషయాలు మనం నేర్చుకున్నాం కదూ. ఒకటి ఏం నేర్చుకున్నాము? సత్యమును అనుసరించి తీర్పు. రెండోది ఏం నేర్చుకున్నాము? క్రియలను బట్టి తీర్పు. రెండిటికి లింక్ ఏం చూసాము? నేను సత్యాన్ని నమ్మాను అనడానికి నిదర్శనంగా నాలో ఏం కనబడాలి? క్రియలు. నా క్రియలను బట్టి నాకేం అర్థమైంది? నాకు ఎలాంటి తీర్పు ఉందో అర్థమవుతుంది కదా. అదండి. సో నా క్రియలు సత్క్రియలైతే నాకు దేవుని ఉగ్రత ఉండదు. ఒకవేళ నా క్రియలు దుర్నీతికి సంబంధించినవైతే, నేను నీతిమంతులని భ్రమపడుతూ బ్రతుకుతున్నట్లయితే ఖచ్చితంగా దేవుని ఉగ్రతకు ఆహుతైపోవలసిందే అనే సత్యాన్ని పౌలు చాలా కరాఖండిగా, ఎంతో ధైర్యంగా, యూదులతో మాట్లాడడం అంత చిన్న విషయం కాదండి. అతడు ఏమైపోయినా పర్వాలే, నేను ఉన్నది ఉన్నట్టు కుండ బద్దలు కొట్టినట్టు చెప్పి తీరాల్సిందని ఎంత ధైర్యంగా యూదులతో మాట్లాడుతున్నాడో చూడండి. పైగా వాళ్ళ దృష్టిలో మరి బ్రాహ్మణ్స్ ఎంత నిష్టగా ఫీల్ అవుతారో వీళ్ళు కూడా అంత నిష్టగా ఫీల్ అయ్యేటువంటి పరిస్థితి కనబడుతుంది. అట్లాంటి వాళ్ళతో నువ్వు చేసేది తప్పురా, నువ్వు చేసేది పాపంరా అని ఖండించడం అన్నది నిజంగా దేవుడు ఆయనకి ఇచ్చిన గిఫ్ట్, వరము, ధైర్యము. ఎందుకంటే కనబడితే చిన్నంగా చంపేరు వాళ్ళు, అంత భయంకరంగా చంపేస్తారు. అట్లాంటి యూదులతో ఎంత ధైర్యంగా మాట్లాడుతున్నాడంటే ఎంత అద్భుతంగా మాట్లాడుతున్నాడు. దేవుని పిల్లలారా, దేవుని కొరకు, సత్యము కొరకు ప్రాణం పోయినా పర్వాలేదు, కానీ ఉన్నది ఉన్నట్టు మనం చెప్పి తీరాల్సిందే ప్రజలకు. అయితే సందర్భాన్ని బట్టి, అవతల వాని యొక్క పరిమాణాన్ని బట్టి మనం మాట్లాడాలి. అన్ని సందర్భాలు అలా మాట్లాడడానికి కుదరదు. ఓకే, నెంబర్ 3, 3వ భాగానికి మనం వెళుతున్నామండి. ఎక్కడి నుంచి ఎక్కడి వరకు? 11వ వచనం నుంచి 16వ వచనం వరకు. ఏంటి 3వ భాగము? 3వ భాగం ఏమిటి అనగా, రహస్యములను బట్టి తీర్పు. 16వ వచనంలో ఉంటుంది అన్నమాట. 16వ వచనంలో ఉంటుంది, వినండి. ఇక్కడ ఈ తీర్పులో ఏమీ లేదు, పక్షపాతము లేదు. పౌలు ఏం చెప్తున్నాడంటే, నీతిమంతులము అనుకుంటున్నవో యూదులారా వినండి, మీకు ధర్మశాస్త్రం ఉంది అని మీరు గర్విస్తున్నారు కదూ, ధర్మశాస్త్రం మీకు ఇవ్వబడింది అని మీరు నీతిమంతులు అనుకుంటున్నారు కదూ, మేము యూదులము, అబ్రహాము సంతానము, అబ్రహాము పిల్లలము అని మీరు అనుకుంటున్నారు కదూ. అట్లయినచో మీకు ఒక విషయం చెప్పనా అంటూ ధర్మశాస్త్రము లేని వారి గురించి మాట్లాడతాడు. విన్నారా? ఎవరి గురించి మాట్లాడతాడు? ధర్మశాస్త్రము లేని వారి గురించి. ధర్మశాస్త్రము లేకుండా పాపం చేస్తే, ధర్మశాస్త్రము లేకుండా వాడు చేసిన పాపాన్ని బట్టి వాడు నశిస్తాడు. అయితే ధర్మశాస్త్రము లేకపోయినా సహజమైనటువంటి ధర్మశాస్త్రం అంటే అర్థం ఏంటి? ధర్మశాస్త్రములో వ్యభిచారము చెయ్యవద్దు, దొంగతనము చెయ్యవద్దు అని రాయబడి ఉంది. బట్ ఆ అన్యుడికి ధర్మశాస్త్రం తెలియదు, కానీ అతను దొంగతనం చేయడానికి ఇష్టపట్ల. ఎందుకు? వాని హృదయములో, వాని అంతరంగములో, వాడి తలంపులు, వాడి ఆలోచనలు అనగా వానిలో ఉన్న ఆత్మ యెహోవా పెట్టిన దీపం గనుక, ఆ ఆత్మ యొక్క స్వభావము దేవుని యొక్క పోలిక గనుక, ఆ పోలికైన దేవుని స్వభావము ఆత్మలో ఉన్నది గనుక, ఆత్మ స్వభావం మనిషిని ఇది తప్పు, ఇది చేయకూడదు, ఇట్లా మాట్లాడకూడదు అని అలా వాడి అంతరంగములో మనస్సాక్షి వాడితో మాట్లాడగా వెంటనే లోబడి చిచి ఇలా బ్రతకూడదు,
చిచి ఇలా జీవించకూడదని ధర్మశాస్త్రము లేనివాడు వాడి మనస్సాక్షిని బట్టి వాడు చెడును అసహిస్తూ, చెడును ఖండిస్తూ, చెడును ద్వేషిస్తూ, వాడు మనస్సాక్షిని బట్టి పవిత్రంగా జీవించినట్లయితే వాడికి తీర్పు ఉండదు. ఎప్పుడండి ఇది? ధర్మశాస్త్రము తెలియనప్పుడు. ఎప్పుడండి? అసలు సువార్తే విననప్పుడు. అర్థమైందండి? అలాగా జీవిస్తూ ఎవడైనా చనిపోతే వాడికి ఉగ్రత ఉండదు. అది పౌలిస్తున్న స్టేట్మెంట్. బాగా వినాలండి దేవుని పిల్లలారా. ఏ తీర్పు అంటే ఇది? పక్షపాతము లేని తీర్పు. ఓ యూదుడా, నువ్వు అనుకుంటున్నావు ఏమని? అన్యుడు నీచుడని, అన్యుడు దుర్మార్గుడని, అన్యుడు పాపిష్టి అని, అన్యుడు కుక్క అని, అన్యుడు అలాంటి వాడు ఇలాంటి వాడని నువ్వు అనుకుంటున్నావు. కానీ మీకు చెప్తున్నాను, ధర్మశాస్త్రము ఉందని నీతిమంతులు అనుకొని ఇన్ని పాపాలు చేస్తున్న నీవు భయంకరమైన ఉగ్రతను చవి చూడబోతున్నావు. అయితే ఎవరిని నువ్వు తిడుతూ ఉన్నావో, ఎవరిని నువ్వు ద్వేషిస్తూ ఉన్నావో, ఎవరి మీద నువ్వు అపనిందలేస్తున్నావో ఆ వ్యక్తి మనస్సాక్షిని బట్టి, నీ కంటికి అతను కనబడడం లేదు, బట్ హృదయ అంతరంగాన్ని బట్టి, మనస్సాక్షిని బట్టి, అతడు జీవిస్తున్న జీవితాన్ని బట్టి రేపు తీర్పు దినమున అతడు శిక్ష తప్పించుకుంటాడు. నీవు నాశనానికి వెళ్ళిపోబోతున్నావని తెలుసుకో. బాబోయ్, అంటే చాలామంది చర్చికి రాకపోయినా, చాలామంది యేసు ప్రభు గురించి జీవితంలో వినకపోయినా వాళ్ళ జీవితాలను బట్టి ఉగ్రత నుండి తప్పించబోతున్నారు. చర్చికి వచ్చి వాక్యం విని ఇన్ని తెలుసుకొని ఇన్ని చేసి నరకానికి పోయే పరిస్థితి. దేవుని పిల్లలారా, బీ కేర్ఫుల్. నీ జీవితంలో, నా జీవితంలో మనల్ని మనమే స్వపరీక్ష చేసుకోవాలి. నీవు ఒక దినమున తీర్పు న్యాయపీఠం ఎదుట నిలబడే రోజులు రాబోతున్నాయి. 2 న్యాయపీఠము అంటే రక్షింపబడిన వాడికి, ధవళ సింహాసనము అంటే పాపములో కొనసాగిన వానికి. ఆ తీర్పు వేరు, ఈ తీర్పు వేరు. న్యాయపీఠము ఎదుట తీర్పు బహుమానాలు కోల్పోతాం. ధవళ సింహాసనం ఎదుట తీర్పు నిత్య నరకాజ్ఞ, గుండానికి పంపించబడతారు. ఈ సత్యాన్ని అర్థం చేసుకోవాలి. కాబట్టి దేవుని పిల్లలారా, ఈ సందర్భంలో నువ్వు కానీ నేను కానీ ఇక్కడ కూర్చున్న మనలో ఎవరైనా సరే ఖచ్చితంగా దేవుని వాక్యానికి మనము స్థానము ఇవ్వకుండా నీ క్రియలను ఆధారం చేసుకొని నీతిమంతుడని భ్రమపడుతూ నువ్వు బ్రతికినట్లయితే ఒక రోజున ఓచకోత దేవుడు కొయ్యబోతున్నాడు. అంటే దేవుని రాజ్యములో లేకుండా నిన్ను వేరు చేయబోతున్నాడు అని తెలుసుకో. కాబట్టి మొట్టమొదటి తీర్పు ఎలాంటిదంటే మనస్సాక్షిని బట్టి. నోట్ చేసుకోండి. నెంబర్ 1, మొట్టమొదటి తీర్పు పక్షపాతము లేని ఆ రహస్యములను విమర్శించేటువంటి తీర్పు ఎలాంటిదంటే హృదయములను బట్టి, హృదయ అంతరంగాన్ని బట్టి దేవుడు తీర్పు తీర్చబోతున్నాడు. అనగా వాళ్ళకి ధర్మశాస్త్రం తెలియకపోయినా, వాళ్ళకి సువార్త తెలియకపోయినా, అప్పటికి యేసు ప్రభు ఈ లోకంలో పుట్టలేదు, అసలు సువార్తే వాళ్ళకి తెలియదు, బట్ వాళ్ళు ఇలా జీవించారు మనస్సాక్షిని బట్టి, కాబట్టి వాళ్ళు నరకానికి పోరు. ఒక్కసారి సువార్త విని సువార్తకు లోబడలేదంటే, వాళ్ళు అలా ఇష్టానుసారంగా జీవించారు అని అంటే 100% వాళ్ళు దేవుని ఉగ్రతకి గురి చూడవలసిందే. కాబట్టి దేవుని పిల్లలారా, రెండోది ఏం చెప్తున్నాడంటే, ధర్మశాస్త్రము కలిగిన నీవు ధర్మశాస్త్రం ప్రకారము జీవించకుండా ధర్మశాస్త్రానికి విరుద్ధంగా నువ్వు జీవించినట్లయితే ఖచ్చితంగా దేవుడు నిన్ను ఉగ్రతకి పాలు చేయబోతున్నాడు. అంటే ధర్మశాస్త్రం నాదనుకొని, ధర్మశాస్త్రం మాకివ్వబడింది అనుకొని, యూదులుగా మమ్మల్ని దేవుడు ప్రత్యేకించాడు అనుకొని, నీవు ధర్మశాస్త్రంలో రాయబడిన ఆ వాక్యం ప్రకారం నువ్వు బ్రతకకుండా, నీవు ధర్మశాస్త్రానికి విరుద్ధంగా నీకు నీవే ఆజ్ఞలను తయారు చేసుకొని, నీకు నీవే నీ మార్గాన్ని ప్రీతికరంగా ఎంచుకొని, నీకు నీవే నీ మార్గం న్యాయంగా ఎంచుకొని నీవు బ్రతికినట్లయితే హృదయ రహస్యములు బయలుపరచబడి దినమున ఒకరోజు ఆ రహస్యములన్నీ వెలుగులోకి తీసుకొచ్చే రోజున నిన్ను దేవుడు ఏం చేయబోతున్నాడో తెలుసుకో. కాబట్టి రెండో తీర్పు ఏంటంటే ధర్మశాస్త్రానుసారంగా. మొట్టమొదటి తీర్పు ఏంటంటే మనస్సాక్షిని బట్టి. రెండో తీర్పులో నీవు నేను సువార్త విన్న తర్వాత, వాక్యము విన్న తర్వాత, వాక్యం ఏం చెప్తుందో అలాంటి బ్రతుకు నా హృదయంలో కనబడకుండా పైకి వాక్య ప్రకారం జీవిస్తున్నట్టు, పైకి వాక్య ప్రకారం బ్రతుకుతున్నట్టు, పైకి వాక్య ప్రకారం నీతిమంతుడుగా నేను కనపరుచుకుంటే ఇది మనుషుల దృష్టిలో సరిపోతుంది కానీ, మనుషుల దృష్టిలో అందరూ మనల్ని మెచ్చుకోవచ్చు కానీ, బట్ ఒక రోజున రహస్యములు బయలుపరచబడి దినమున ఉగ్రతకి ఆహుతైపోవలసిందే అనే సత్యాన్ని పౌలు గారు మాట్లాడుతూ ఉన్నారు. దేవుని పిల్లలారా,
మనము నేర్చుకుంటున్న విషయం ఏమిటనగా వాక్యము విని. అందుకే యాకోబు పత్రిక 1వ అధ్యాయము 21 నుంచి మనం వరుసగా చదువుకుంటూ వెళ్ళిపోతే మనం ఒకటి చూస్తాం. మన హృదయంలో మనల్ని వేధించేటువంటి స్వభావాలు ఉన్నాయి. అయితే నేను అద్దం దగ్గరికి వెళ్ళి నా సహజ ముఖాన్ని చూచుకొని, ఒకవేళ నేను అవతలికి వెళితే నా సహజ ముఖాన్ని మర్చిపోతాను. అయితే ఇక్కడ వాక్యము వింటూ నన్ను నేను సరిచేసుకోకపోతే, వాక్యము వింటూ నా తప్పును దిద్దుకోకపోతే, వాక్యము వింటూ సత్యానికి లోబడకపోతే, చెడును విడిచిపెట్టకపోతే నాకు ఉగ్రత తప్పదు. అంటే నేను గుడికి ఎందుకు వెళ్తున్నా, బైబిల్ ఎందుకు చదువుతున్నా? చూడండి, చాలామంది బైబిల్ ఎందుకు చదువుతారంటే చదవకపోతే ఏమైనా శిక్ష వస్తుందని. చాలామంది ప్రార్థన ఎందుకు చేస్తారంటే చేయకపోతే ఈరోజు మంచిగా ఏమన్నా జరగవేమోనని. అంటే నీ ప్రార్థనకు మూలం, నువ్వు బైబిల్ చదవడానికి మూలం, నువ్వు గుడికి రావడానికి మూలం భౌతికమైన లబ్ధిని దృష్టిలో పెట్టుకొని చేయవద్దు. అంటే అలాగని దేవుడు నీకు ఆశీర్వాదాలు ఇవ్వడని అర్థం కాదు. కానీ బట్ నీ యొక్క బేసికల్ థింక్ ఏమిటనగా, నీ అంతరంగాన్ని నీవు ప్రతిరోజు చూసుకోవడానికే దేవుని వాక్యం చదువుతున్నావు, వాక్యం వింటున్నావు. ఈరోజు ప్రభువా నీ మందిరానికి వచ్చాను, ఈరోజు వాక్యపు వెలుగులో నన్ను నేను చూసుకున్నాను, నాలో ఇవి కనబడ్డాయి, ఇది నా జీవితం ప్రభువా, దీని నుండి నన్ను విడిపించు ప్రభువా, ఈ బ్రతుకు నాకొద్దు ప్రభువా. ఈ వాంఛ, ఈ తృష్ణ, ఈ పట్టుదల, ఈ అంతరంగ హృదయములో ఆ విధముగా పెళ్ళొబుగుతుంటే నీకు ఈ థాట్ 100% క్రీస్తు స్వరూపములో నువ్వు ఎదుగుతున్నావని తెలుసుకో. ఒకవేళ నీ హృదయ అంతరంగ స్పందన అలా లేకపోతే దేవుని బిడ్డ, మనల్ని మనమే మోసగించుకుంటున్నాం. ఉగ్రత దినమందు మనమే ఆ దినానికి సిద్ధం చేసుకుంటున్నామని తెలుసుకో. కాబట్టి నెంబర్ 1, దేన్ని బట్టేయా తీర్పు అంటే? మనస్సాక్షిని బట్టి. 2, దేన్ని బట్టేయా తీర్పు అంటే? వాక్యమును బట్టి, సత్యమును బట్టి, అనగా ధర్మశాస్త్రం, నువ్వు విన్న సువార్తను బట్టి, నువ్వు విన్న వాక్యమును బట్టి. 3వది సువార్త గురించి మాట్లాడతాడు. 2వది ధర్మశాస్త్రం ఎందుకు చెప్పాడంటే ధర్మశాస్త్రం ఆ దినాల్లో వాళ్ళకి ఇవ్వబడింది కాబట్టి. 3వది ఇప్పుడు అనగా 2014 సంవత్సరాల నుండి ప్రపంచమంతటికి సువార్త వినబడుతుంది. నువ్వు ఒక్కసారి ఎవరికైనా సువార్త చెప్పిన తర్వాత ఆ సువార్తకు లోబడకుండా, ఆ సువార్తకు విధేయత చూపించకుండా, ఏ కారణము చేతైనా సరే సువార్తను ద్వేషించి లేక వదిలిపెట్టేసి వాళ్ళు తమ ఇష్టానుసారంగా జీవిస్తే ఖచ్చితంగా ఉగ్రతకి ఆహుతైపోవలసిందే. అంటే నీవు నేను ఎందుకయ్యా వాక్యం వింటున్నామంటే ఏదో కాలక్షేపణ కొరకు కాదు, కాలయాపన కొరకు కాదు, ఏదో టైం పాస్ అయిపోవాలి, లేకుంటే ఏదో లబ్ధి కావాలి భూమి మీద కాదు. కానీ సువార్త వినడంలో ఉద్దేశం ఏంటంటే నీ హృదయ అంతరంగ స్థితిని నీవు స్వపరీక్ష చేసుకోవడమే. చూడండి, కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 30, 31, 32 వచనాలు వరుసగా గమనిస్తే అనేకులు ఏమై ఉన్నారట? బలహీనులను, రోగులను నిద్రించుచున్నారు అంటాడు. 31వ వచనానికి వచ్చేటప్పటికి అంటాడు, మనల్ని మనమే విమర్శించుకుని ఎడల తీర్పు పొందకపోదుము. విన్నారా? అంటే ఎలాంటి ఉగ్రత వస్తుందన్నమాట? ఏ వ్యక్తి అయితే రక్షింపబడి దేవుని వాక్యము వెలుగులో నన్ను నేను స్వపరీక్ష చేసుకోకుండా నామినల్గా బ్రతుకుతుంటే ఎలాంటి ఉగ్రత వస్తుందట? 1 బలహీనత అనే ఉగ్రత, 2 రోగం అనే ఉగ్రత, 3 మరణం అనే ఉగ్రత. ఇలాంటి తీర్పు నుండి తప్పించుకోవాలంటే వాక్యం వినేటప్పుడు ఏం చేయాలట? మనల్ని మనమే విమర్శించుకుని ఎడల ఆ తీర్పు మనము పొందకపోదుము. ఒకవేళ నేను భ్రమపడుతూ, అంటే రక్షణే లేకుండా నేను క్రైస్తవ కుటుంబంలో పుట్టాను కాబట్టి, బాప్తీసం తీసుకున్నాను కాబట్టి, సభ్యత్వం వచ్చింది కాబట్టి నేను క్రైస్తవుని అనుకొని నన్ను నేనే భ్రమపడుతూ ఇలా చిన్నప్పటి నుంచి వచ్చిన అలవాట్ల ప్రకారము గుడికి వెళ్ళడం, బైబిల్ చదవడం, ఇవన్నీ చేసుకుంటూ నా జీవితాన్ని కొనసాగిస్తూ ఉంటే చివరికి లోకంతో పాటు తీర్పు ఉంది. అంటే ఒక రోజున దేవుణ్ణి వదిలేసిన వాళ్ళందరికీ ధవళ సింహాసనం ఎదుట ఏ తీర్పు అయితే ఉందో ఆ తీర్పు దగ్గర వీళ్ళంతా వస్తారు. విన్నారా? కాబట్టి రహస్యములన్నీ కూడా విమర్శలోనికి తెచ్చే రోజు ఒకటి ఉందని తెలుసుకో.
కాబట్టి దేవుని బిడ్డ, మనుషుల కొరకు భక్తి చేయొద్దు, మనుషుల పొగడ్తాల కొరకు భక్తి చేయొద్దు, మనుషుల మెప్పు కొరకు భక్తి చేయొద్దు, మనుషులు కోరుకునేలాగా నువ్వు బ్రతకొద్దు, మనుషులు ఆశించేలాగా నువ్వు బ్రతకొద్దు. నీ వాక్యము లేక సత్యము నీ నుండి ఏమి కోరుతుంది? అందుకే నేను చాలాసార్లు మీకు చెప్పాను, బైబిల్ చదివేటప్పుడు ప్రశ్నలు వేసుకోవాలని చెప్పాను. ఏమని ప్రశ్న వేసుకోవాలంటే, నేను దిద్దుకున్న పొరపాటు ఏమిటి? ఈ వాక్య భాగము నన్నేమి అడుగుతుంది? నేను నేర్చుకున్న కొత్త నూతన విషయము ఏమిటి? ఈ దినమున నేను పాటించవలసింది ఏమిటి? దేవుడు నాకు ఇచ్చిన క్రొత్త వాగ్దానము ఏమిటి? ప్రశ్నలు వేసుకుంటే వాక్యం నీతో మాట్లాడుతుంది. ప్రశ్నలు వేసుకుంటే నీ బ్రతుకు నీకు కనబడుతుంది. ప్రశ్నలు వేసుకుంటే నీ అంతరంగం నీకు చూపబడుతుంది. ప్రశ్నలు వేసుకుంటే అప్పుడు కుప్ప కూలిపోయి, ప్రభువా నా బ్రతుకు ఇదని ఏడుస్తావు. ఇలా రోజు నిన్ను నువ్వు చూసుకోవడమే నీకు సరిపోతే, ఇక పక్కన వాళ్ళని చూసి ఆ మట్ట ఈ మెట్ట, ఆ శారీ కట్టింది, ఈ నీ బట్టలు వేసుకున్నాడు, ఆయనకి ఆ బట్ట నగలు ఉన్నాయి, వీళ్ళకి ఇవి ఉన్నాయి, వాళ్ళ ఇంట్లో డైనింగ్ టేబుల్ ఉంది, ఇంకా వీటికి సమయమే లేదు. ఎందుకు లేదు అని అంటే, నా బ్రతుకే నాకు అసహ్యంగా కనబడితే ఇక ఇంకొకరి గురించి చెప్పుకోవడానికి నాకు సమయము లేదు. వెరీ క్లియర్. దేవుని పిల్లలారా, చూసారా? నిజ విశ్వాసి యొక్క స్పందన లేక నీతిమంతుని యొక్క ఆర్తధ్వని లేదా నీతిమంతుని యొక్క అంతరంగ స్వపరీక్ష, ఇలాగా మనల్ని మనమే చూసుకోవాలి. చూసుకోకపోతే ఇంకొక మాట చూద్దామా? ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయం, ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 28, 29. ఏప్రిల్ రాసిన పత్రిక 12వ అధ్యాయము 28, 29 మనం గమనిస్తే అక్కడ ఒక మాట ఉంది. ఏంటంటే, దేవుని యొక్క కృప అనేది మనకుంది. ఆ కృపతో దేవుని ఎడల ఎలా ఉండాలట? భయముతోనూ వినవతోను ప్రీతికరమైన సేవ చేయాలి. ఎందుకు? ఏలయనగా దేవుడు దహించు అగ్ని. విన్నారా? ఆ వాక్యం చదివి నా గుండె కాసేపు ఊగిపోయిందనమాట. అంటే ఎవ్రీడే, ఏమండి, ప్రతి దినము మనకు ఒకటి ఉందట. ఏంటది? కృప. ఆ కృప ఏం చేస్తుంది? నువ్వు పడ్డావు అని అంటే, పడ్డావనైనా అట్టే ఉండు అని చెప్పదట. పడ్డ నిన్ను పైకి లేపడానికి సమయం ఇచ్చింది అని అర్థం. అంటే నువ్వు నిన్న వారం తెలుసుకోలేకపోయావు, ఈ వారం తెలుసుకోలేకపోయావు, కనీసం ఇంకొక వారం అన్నా తెలుసుకోగలిగితే కృప నీకు సహాయం చేసింది. అంటే, ఓ దేవా, నేను 6 నెలల క్రితమే చచ్చి ఉంటే ఈరోజు నాకు ఈ సత్యం తెలియదు కదా ప్రభువా. నేను 10 సంవత్సరాల క్రితమే చచ్చి ఉంటే ఈరోజు నాకు ఈ సత్యం తెలియదు కదా ప్రభువా. ఈరోజు ఈ సత్యం తెలుసుకోవడానికి నన్ను ఇన్నేళ్లు బ్రతికించావా? నా విషయంలో ఇంత దీర్ఘశాంతం చూపించావా? నా విషయంలో ఇంత సహనం కలిగి ఉన్నావా? నా విషయంలో ఇంత అనుగ్రహం చూపించావా? అయ్యో దేవా, నేనే పాటివాడనయ్యా. ఒకవేళ ఈ సత్యము నాకు అర్థం కాకపోయి ఉంటే, నిన్ను గురించిన అవగాహన నాకు లేకపోయి ఉంటే, అయ్యో ప్రభువా, అగ్నికి ఆహుతైపోవలసిందే కదా అంటూ ప్రతి దినము ఇలాంటి భయముతో, ఇలాంటి వినయముతో ఆయనకి ప్రీతికరమైన సేవ అంటే అర్థము దేవుణ్ణి సేవించుట, ప్రార్థించుట, దేవుని మీద ఆధారపడుట, దేవుని కొరకు బ్రతుకుట. ఇట్లాంటి జీవితం మనము అందరము చేస్తే వారికి దేవుని ఉగ్రత ఉండదు. ఒకవేళ అట్లాంటి బ్రతుకులో నేను కానీ మీరు కానీ లేకపోతే మనం ఎవ్వరము దేవుని ఉగ్రత నుండి తప్పించుకోలేము. దేవుని కుమారుడా, దేవుని కుమార్తె, సహోదరుడా, ఈ యొక్క ఉదయకాల సమయంలో నీ తీర్మానం ఏమిటి? ఎవరిని దూషిస్తున్నావు? ఎవరి గురించి మాట్లాడుతున్నావు? ఏం మాట్లాడుతున్నావు? ఏమి తీర్పు తీరుస్తున్నావు? ఇప్పుడే దేవుని పాదాల దగ్గర పశ్చాత్తాపడు. పొరపాటున ఎన్నో అనేసావు కదా ఎదటి వాళ్ళని, అట్లా జరగద్ది ఇట్లా జరగద్దని. సరే, నువ్వు ఆ రోజు అనే రోజున నువ్వు మంచిదానివే, నువ్వు మంచివాడివే. బట్ కొన్ని సంవత్సరాల తర్వాత ఎదట వాళ్ళని ఏమన్నావో అదే తప్పు నువ్వు చేసావు కదా. మరి ఆ తీర్పు నిన్ను నువ్వు తీర్చుకుంటున్నావు. దీనికి బైబిల్ ఏమంటుంది? మత్తయి సువార్త 7వ అధ్యాయము 2వ వచనం. మత్తయి సువార్త 7వ అధ్యాయం 2వ వచనం అంటుంది, నీవు తీర్చు తీర్పు చొప్పునే నీకు తీర్చబడును. బాబోయ్, వినారా? నువ్వు తీర్చావురా బాబు, నువ్వే తీర్చావురా. నువ్వు ఏమి తీర్చావో అదే నువ్వు తీర్చుకుంటున్నావని తెలుసుకో. ఇంకా నోరు వస్తుందా అండి ఎదటోళ్ళని అనడానికి? మనకు నోరు వస్తుందా? ఈరోజు మీ నోరులు కుట్టబడునుగాక. ఎందుకంటే మనవద్దు, ఎందుకంటే దేవుని బిడ్డ నోరుందని ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నాం మనం.
ఇష్టం వచ్చినట్టు మాట్లాడేస్తున్నాం కదా. ఆ పాస్టిట్ట, ఈ పాస్టిట్ట, వాళ్ళట్ట, వీళ్ళిట్ట, ఈ మట్ట, ఆ మట్ట, నువ్వెట్టున్నావు, అందుకే ఒరే నువ్వు అట్టి క్రియలనే చేయుచున్నావు కదా అని. అర్థమైందా? పోయిన వారం మీరు విన్న జాబితా విన్నారు కదా. ఆ అట్టి క్రియలునే నీవు చేయుచున్నావు గనుక నీవును అట్టి క్రియలు చేస్తూ నువ్వు అలాంటి బ్రతుకుతూ తీర్పు నీ మీదికి రాదని నువ్వు ఎట్లా అనుకుంటావు నువ్వు? అమ్మా, పశ్చాత్తాపడదాం బాబు, పశ్చాత్తాపడదాం. ప్రభు పాదాల దగ్గర ఏడుద్దాం. ప్రభువా, ఎన్నిసార్లు నేను విమర్శించానయ్యా, ఎన్నిసార్లు నోటికొచ్చింది మాట్లాడాను ప్రభువా. నా బ్రతుకును చూసుకోవడం లేదు నేను, కానీ ఎదట వాళ్ళనే చూసుకుంటూ మాట్లాడాను ప్రభువా. ఎంత తప్పు చేశాను నేను? ఓకే, ఏంటి మన అంశం? నీతిమంతులపై దేవుని ఉగ్రత. వాస్తవానికి నీతిమంతులా కాదు. ఏమనుకున్నారు వాళ్ళు? దేన్ని బట్టి? యూదులు అన్నదాన్ని బట్టి, ధర్మశాస్త్రమును బట్టి, వాళ్ళు చేస్తున్న ధర్మశాస్త్ర సంబంధమైన బలులు, ఆచారాలను బట్టి ఏమనుకున్నారు? నీతిమంతులు. బట్ వాడు నిజంగా నీతిమంతులా కాదు. కాబట్టి వాళ్ళ మీదకి ఏం రాబోతుంది? ఉగ్రత. మనం క్రైస్తవ కుటుంబంలో పుట్టి గుడికి వచ్చి ఇలా మనం అందరం కూడా తెల్లబట్టలు వేసుకొని కూర్చుంటే మనం నీతిమంతులు అవుతామా? నో. నాకు ఒకటి ఉంది, అంతరంగ స్థితిని చూసుకునేటువంటి పరిస్థితి. దేన్ని బట్టమ్మా? ఒకటి, సత్యమును అనుసరించి. నేను నిజంగా సత్యాన్ని నమ్మానా? 2, క్రియలను అనుసరించి. 3, నిజంగా నా క్రియలు భాగ్యమైనవా, అంతరంగమైనవా? 3, రహస్యములను బట్టి. చూసారా, నీవు సత్యాన్ని నమ్మితే క్రియ కనబడాలి. 3వది, నీ క్రియ బాహ్యమైనది, అంటే మనుషుల నుండి పొగిడేది ఆ క్రియ, లేక దేవుడు నుండి, చెప్పండి, మహిమను, ఘనతను, అక్షయతను పొందుకునేదా? అదే రహస్యం అండి, అదే రహస్యం. దేవుడు నన్ను చూస్తున్నాడు. ప్రార్థన చేసుకుందాం. ప్రభువా, నా జీవితంలో ఉగ్రత నుండి బయటపడడానికి అయ్యా నేను బలహీనును కాకుండా, నేను రోగిని కాకుండా, నేను హఠాత్తుగా మరణానికి గురి కాకుండా, ప్రభువా ఇలాంటి ఉగ్రత నా మీదికి రాకుండా ఉండాలంటే రేపు ఆ భయంకరమైన జడ్జిమెంట్, ఆ ఫైనల్ జడ్జిమెంట్, ఆ యొక్క లోకముతో పాటు తీర్పు తీర్చబడు రోజున ఆ తీర్పులో నేను నిలబడకుండా ఉండాలంటే, ప్రభువా ఈరోజు నేనేం చేసుకోవాలో నాకు చెప్పావు, నేను ఎట్లా సరిచేసుకోవాలో చెప్పావు, నేను ఎట్లా సత్యాన్ని అనుసరించాలో చెప్పావు, నేను సత్యమును నమ్మానడానికి నాలో ఏ సత్క్రియ ఉండాలో చెప్పావు. అంతేకాదు, హృదయము రహస్యాలు ఎరిగిన దేవా, మనుషులు పై రూపాన్ని చూస్తారు, నువ్వు హృదయాన్ని చూస్తావు. ఎప్పుడు నా హృదయాన్ని నా బ్రతుకును నీ వాక్యపు వెలుగులో చూసుకుంటూ ఎట్ట బ్రతకాలో నాకు నేర్పావు. ఎట్టుంది నా బ్రతుకు, ఎట్టుంది నా జీవితం, ఎట్టుంది నా లైఫ్, ఎట్టుంది నా ఆలోచన, ఎట్టుంది నా యొక్క ప్రవర్తన ఫలానికి శిక్ష ఉందని బైబిల్ చెప్తా ఉంది. ప్రేమ కలిగిన తండ్రి, దయగలిగిన యేసు ప్రభువా, మా కొరకు ప్రాణం పెట్టి తిరిగి లేచిన యేసు ప్రభువా, నీకు స్తుతి కలుగును గాక. మా పరలోకపు తండ్రి, మాతో మాట్లాడావు, నీ స్వరము మాకు వినిపించావు. రోమాపత్రిక మీద 2వ అధ్యాయము మొదటి 16 వచనాలు వివరించావు నాయన. సత్యమును అనుసరించి తీర్పు ఎలా ఉంటుందో, క్రియలను బట్టి తీర్పు ఎలా ఉంటుందో, అట్లాగే రహస్యములను బట్టి తీర్పు ఎలా ఉంటుందో వివరించావు నాయన. ఒక అన్యుడు చూస్తే యూదులు చెడ్డ అనుకున్నారు, కానీ హృదయ రహస్యములు ఎరిగిన దేవా, వాళ్ళ మనస్సాక్షిని బట్టి వాళ్ళు జీవించిన జీవితానికి ఉగ్రత తప్పించబడింది. అలాగే ధర్మశాస్త్రం పాటిస్తున్నాము అని మెచ్చుకున్నారు, కానీ ధర్మశాస్త్రం ప్రకారం వాళ్ళ హృదయం ఉందో లేదో రహస్యములను బట్టి తీర్పు తీరుస్తానని చెప్పావు. అలాగే సువార్త విని బాప్తీసం తీసుకున్నంత మాత్రాన నీతిమంతుడు కుదరదు, కానీ ఆ సువార్త వాళ్ళ హృదయంలో పనిచేసిందా లేదా అన్న హృదయ రహస్యములను బట్టి తీర్పు తీరుస్తానని ఈరోజు మాకు వివరించావు ప్రభువా. కాబట్టి మా తీర్పు ఎలా ఉంటుంది, ఏ విధంగా ఉంటుందో వివరించావు ప్రభువా. కాబట్టి నీతిమంతుడు అనుకుంటున్నవాడు ఎట్లాంటి ఉగ్రతకు చవి చూడవలసి వచ్చిందో పౌలు వివరించిన రీతిని ఈరోజు మాతో కూడా మీరు చెప్పారు ప్రభువా. కాబట్టి నేను నీ పిల్లలు ఇది మొదలుకొని భయముతోను వణకుతోను అయ్యా, మరి కృపను బట్టి భయము వినయముతో కూడిన ప్రీతికరమైన సేవ చేసే మనసు మాకు కలుగునుగాక. నీవు దహించు అగ్గినని భయపడుతూ నీకు మేము లోబడి బ్రతకడానికి నీ మనస్సు మాకు కలుగునుగాక. క్రీస్తేసు కలిగిన ఈ మనస్సును మేము కలిగి ఉందుముగాక. తండ్రి, నీ కుమారుడు ఈ భూమి మీద మాకు ఎలాగా అడుగుజాడలుంచిపోయెనో, మాదిరి ఉంచిపోయెనో, ఆ మాదిరిలో మేము జీవించుదుముగాక. నీ బిడ్డలు నేను ఇట్లా బ్రతుకుతూ నీ ఉగ్రత నుండి తప్పించుకుంటూ ప్రతిరోజు వినయముతోను భయముతోను మేము పరిశుద్ధతలో కొనసాగడానికి నీ కృప నాకు నీ బిడ్డలకు దయచేయమని యేసుక్రీస్తు నామమున అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.